ముఖ్యంగా కోదండరామ్ గారు ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది. అది మీరు కూడా తెలుసు. మీరు కూడా ఆయన్ని జేఏసీ మీరు చేయడంలో చాలా కృషి చేశారు. ఆయన్ని అంటే ఆయన సలహాలు సూచనలు పక్కన పెట్టేసి పూర్తిగా సైడ్ లైన్ చేశారనేటువంటి వాదన ఏం లేదండి. కోదండరామ్ గారికి ఏంబడి కొంతమంది రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు అని అనిపిస్తున్నాడు. నాకు కూడా చాలాసార్లు కలిసినప్పుడు బాగా చేస్తున్నాడు, ఇంకా ఇంకా చేయవచ్చు. ఆయన వెనక ఏదైనా రాజకీయ పార్టీ ఉన్నది కొంచెం అనిపిస్తున్నది. కోదండరామ్ గారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు నాకు అనిపిస్తున్నది. అంటే ఆయన కలిసినప్పుడు కూడా అంటే ఆయన చాలా ఇంటిగ్రిటీ ఉన్న పర్సనాలిటీ. ఆయన అటువంటి అంటే చేయకపోవచ్చు కానీ ఆయనే అప్పుడు తొందరపడి పార్టీలో డిస్కస్ చేశారా? అంటే కోదండరామ్ గారు సూచనని ప్రభుత్వం తీసుకోవాలి అనేటువంటిది కానీ దాదాపు కోదండరామ్ గారు సూచనలు తీసుకుంటున్నామండి. ఏదో కోదండరామ్ గారు స్టేట్మెంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ ప్రభుత్వం స్పందించి ఆ కార్యక్రమంలో మునిగిపోతున్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మల్లన్న ప్రాజెక్టు విషయంలో ఏం చేయాలో చెప్పండి. అది లక్షల ఎకరాలకు సాగే తెలంగాణకు ఒక వరం లాంటిది. కొన్ని గ్రామాలు దెబ్బతింటాయి, ముందుగానే రైతులు దెబ్బతింటారు. ఈ పరిహారం ఏదో ముందుగానే ఇంత అలజడి రాకముందు పరిహారం కాదండి, ఇదే ఇంకా నష్టం. ఇప్పుడు వచ్చిన జీవోదే నష్టం, రేపు రైతులే అంటారు చూడండి. అంటే 123 జీవోనే బెటర్ జీవో అంటారా? ఇప్పుడు అంటే 2013 చూడండి రైతులు, మీరు కొద్ది రోజుల లోపల ఎంత రియాక్షన్ వస్తుందో. రైతులకు ఏదో అన్యాయం చేయాలని లేదు. ఇప్పుడు మా దగ్గర చెన్నూరు రిజర్వాయర్ ఉన్నది. ఆ రిజర్వాయర్ కాక ముందు, రిజర్వాయర్ మొదలు పెట్టక ముందు ₹1,00,000 ఎకరం కూడా లేదు. రిజర్వాయర్ వరకే రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు నీకు రిజర్వాయర్ కంటే బిఫోర్ ఎంత ఉన్నది అనేది ముఖ్యం. రిజర్వాయర్ అయిన తర్వాత నాకు మా చెన్నూరు రిజర్వాయర్ ఉన్నది, నాకు కూడా 40 acres ఉన్నది. నేను ఎలక్షన్ల ముందు 4 లక్షలకు అమ్ముదామని ప్రయత్నం చేసిన. ఎలక్షన్లు అయిపోయినాక కూడా అమ్ముదామని చూసిన, పోలే. 5 ఇప్పుడు 8కి అడుగుకుంటారు. అంటే ఇవన్నీ ఇప్పుడు ఏదైతే ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఇట్లా పెరుగుతూ ఉంటుంది. పెరిగిన రేట్లే కావాలంటే కూడా కొంత ఇబ్బంది. ప్రాజెక్ట్ రాకపోతే పెరగదు.